హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. హిట్ 3 అండ్ రెట్రో మూవీ గురించి మాకేమనిపించింది, అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని ఇదంతా కంప్లీట్గా ఒక ముచ్చట పెట్టినట్టు ఒక మంచి వీడియో తీసాం మావా. పైన కార్డ్స్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, మిస్ అవ్వకండి. ఈరోజు నేను ఒక సినిమా చూసాను మావా. సినిమా పేరు వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ మనకి తమిళ్లో రిలీజ్ అయింది, నేను కూడా తమిళ్లోనే చూసా. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది, కానీ 2-3 డేస్ అవుతుంది, కానీ నేను దగ్గరలో థియేటర్స్ లేకపోవడం వల్ల వెళ్ళలేదు. కానీ ఈ మూవీ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ విన్నా. సో నేను కూడా చూసి ఎలా ఉందో మన వాళ్ళకు కూడా చెప్దాము అని చెప్పేసి నేను మూవీకి వెళ్ళిపోయా. ఇంతకీ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన హీరో ఫ్యామిలీ శ్రీలంకలో ఉంటారు. వాళ్ళు శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చి ఫ్రెష్ స్టార్ట్, మనం ఒక కొత్త జీవితం గడుపుదామని అనుకుంటారు. సో అది ఎలా జరిగింది అండ్ వాళ్ళు ఎలాంటి ఆబ్స్టికల్స్ అంటే వాళ్ళు ఎలా వచ్చారు, ఆ జర్నీ అంతా అండ్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అంతా కంప్లీట్ ఒక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మెయిన్గా నాకు నచ్చింది ఏంటి అని అంటే, ఆ కనెక్షన్స్ చాలా బాగా తీశారు మూవీని. అండ్ మన పర్ఫార్మెన్స్ వైజ్గా శశికుమార్ గారు దాస్ క్యారెక్టర్లో, అండ్ మన సిమ్రాన్ గారు వసంతి క్యారెక్టర్లో, మెయిన్గా వాళ్ళ పిల్లలు మన మిథున్ అండ్ మన కమలేష్, నితిషాన్ అండ్ మన ముల్లి, అందరూ ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా చాలా బాగా చేశారు. అండ్ మనకి పర్ఫార్మెన్స్ మన సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, మన యోగి బాబు గారు అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు. మీరు మూవీలో మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ, చాలా బాగా తీశారు. అండ్ మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కూడా, మళ్ళీ తర్వాత మన డైరెక్షన్ అయినా, ఎమోషన్స్ అయినా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి సత్యం సుందరం లాంటి మూవీ చూసారు కదా మీరు, ఒక స్లోగా ఫీల్ గుడ్ మూవీ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుందో ఈ మూవీ చూసినప్పుడు కూడా మీకు అలానే అనిపిస్తుంది మావా, ట్రస్ట్ మీ. అండ్ పర్సనల్లీ నేను ఈ మూవీ చూసినప్పుడు ఒక 3 times ఏడ్చాను, చాలాసార్లు నవ్వాను. చాలా బాగా కనెక్ట్ అయింది నాకు మూవీ. ఒక మూవీ చూసి నేను అంత ఎమోషనల్ అవ్వడం చాలా డేస్ తర్వాత జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్ మూవీ చూస్తున్నంతసేపు నాకు. అండ్ మూవీ కూడా నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అండ్ మనకి మ్యూజిక్ బై సేన్ డోల్డన్ గారు చాలా బాగా ఇచ్చారు. ఎమోషనల్ స్కోర్ బాగుంది. అండ్ సాంగ్స్ కూడా తమిళ్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మనకి కొన్ని రీక్రియేటెడ్ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. అండ్ మనకి అభిషేక్ గారు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అభిషేక్ గారు చాలా బాగా తీశారు. అండ్ మనకి ఆ ఫ్రెష్ ఫీల్ అనేది చాలా బాగుంది మూవీలో. అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, మళ్ళీ చెప్తున్నా. అండ్ మీకు దగ్గరలో థియేటర్స్ ఉంటే, థియేటర్స్లో ఈ మూవీ ఉంటే తప్పకుండా వెళ్ళండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ అండ్ డిస్కషన్ వీడియోస్ కొత్తగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూస్ ఆన్ అనదర్ వీడియో మావా. బాయ్.